హాయ్ అండి, వెల్కమ్స్ టు వానీస్ వరల్డ్. అర్లీ మార్నింగే వెదర్ ఎంత ప్రశాంతంగా ఉందంటే మేఘాలతో ఇక ఇప్పుడిప్పుడే తెల్లవారుతూ ఎంతో ప్రశాంతంగా ఉందండి. ఇంకా ఇలాంటి వాతావరణం చూడడానికే తెల్లవారుజామున లేయాలండి. ఇంకా ఈరోజైతే ఇలాంటి చిన్న ముగ్గు అయితే వేసేసానండి. 4 వైపులా బార్డర్లు కూడా వేశాను. ఇదండి బాగా ఎండ వచ్చిన తర్వాత ఇలాగుందనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఇక మీరు ఇచ్చేటువంటి లైక్స్ సబ్స్క్రైబ్స్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉందండి. ఇంకా ఎవ్రీడే వచ్చేసి మరిన్ని వీడియోస్ చేద్దామా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక ముగ్గు ఇవన్నీ పెట్టేసిన తర్వాత లోపల పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మొక్కలకి వాటర్ కూడా పెట్టేసిన తర్వాత ఇంకా విండోస్ అయితే రొటీన్గా క్లోజ్ చేస్తానులేండి. ఇక్కడ కర్టన్స్ అన్నీ జరిపేసిన తర్వాత ఒక సైడ్ అయితే విండోకి ఎవ్రీడే వచ్చేసి అక్కడ మార్నింగ్ ఓపెన్ చేసి ఉంటాను అనమాట విండో. అక్కడి నుంచి ఎక్కువ గాలి వస్తుంది లోపలికి, అందుకనేసి అలాగా క్లోజ్ చేస్తుంటాను. ఇక్కడ చూడండి ఈస్ట్కి ఒక డోర్ ఉందని చెప్పా కదా. ఇక విండోస్ అన్నీ పెద్ద పెద్దగా ఉండి తర్వాత డోర్స్ ఇలా ఓపెన్ ఉంటే ఎక్కువ గాలి వచ్చేస్తుందండి. ఆ సైడ్ అయితే ఇల్లు కూడా లేవన్నమాట. అందుకనే దుమ్మంతా ఎక్కువ ఇంట్లో కొట్టుకొని వచ్చేస్తుంటుంది. అందుకని ఎక్కువగా కర్టన్స్ అన్నీ క్లోజ్ చేస్తూ ఉంటాను. ఇక నేను స్కూల్కి వెళ్ళే కంటే ముందే చాలా త్వరగా ఈ విధంగా రెడీ అయిపోయి ఇలాగ కూర్చొని తర్వాత నా లంచ్ బాక్స్, ఇంకా మా హస్బెండ్ కూడా లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయినారనమాట. ఇంకా నేనైతే నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని చిన్న చిన్న వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను స్కూల్కి వెళ్ళే ముందు. ఇంకా అర్లీగానే రెడీ అయి ఉంటాను కదా అని చెప్పేసి చిన్న చిన్న వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉంటానండి. నాకు ఈ ఉయ్యాల్లో కూర్చొని ఊగడం అంటే చాలా చాలా ఇష్టము, చాలా రిలాక్స్గా ఉంటుందన్నమాట. ఇక మా అబ్బాయి ఉంటే వాడితో మాట్లాడుతూ ఉంటాను, లేదంటే ఒంటరిగానైనా ఇంకా మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇదండి ఈ విధంగా ఒంటరిగా నేనే కొద్దిసేపు అలా ఊగుతూ ఉంటానన్నమాట. బయట కనిపిస్తుందండి, ఇక్కడ ఈస్ట్ డోర్లో నుంచి అటు ఇటు వెళ్ళే వాళ్ళు కనిపిస్తారనమాట. ఇంకా తర్వాత కిచెన్లో ఇంకా వంట కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదండి ఇంకా ప్రశాంతంగా కొద్దిసేపు ఇలాగ వాటర్ అయితే తాగేస్తుంటాను. ఆ తర్వాత వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటన్నిటిని ఒక బౌల్లోకి అయితే ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయడం ఎంతమందికి అలవాటు ఉందండి. నేనైతే ఇలాగ ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకొని ఉంటాను కాబట్టి వాటన్నిటిని ఇదండి ఒక చోట అయితే పెట్టేసి నీట్గా కిచెన్ని తుడిచేస్తానమాట. ఒకవేళ ఇప్పుడు కుదరకపోతే ఈవినింగ్ అయినా ఈ వర్క్ అయితే చేస్తానన్నమాట. ఇలాగ చేస్తుంటాను నేనైతే. ఇక ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా రిలాక్స్గా కూర్చొని కాఫీనో టీ అలా తాగేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి తర్వాత దేవుడి పూజ అలాగా రొటీన్గానే చేస్తుంటానులేండి. ఇంకా కిచెన్ని నైటే క్లీన్ చేసుకున్నాను కదా, నిన్నంతా నాన్ వెజ్ తిన్నామండి. ఇక పాత్రలన్నీ క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇదండి ఈ విధంగా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాగా నీట్గా అంతా క్లీన్ చేసేసి ఆ తర్వాత ఇక్కడ ఏవైతే వంటకి యూజ్ చేసి ఉంటానో ఆ సామాన్లన్నీ కూడా సింక్లోకి అయితే వేసేసానండి. ఇంక ఇదంతా ఎక్కువ వర్క్ ఉండేదే కదండి ఆడవాళ్ళకి. ఇంకా డిష్ వాషర్లోకి వేద్దామా అంటే అంత నీట్గా ఏం క్లీన్ చేయదు కాబట్టి ఎక్కువగా చేత్తో కడగడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటానన్నమాట. ఇదండి ఒకసారి అలాగ క్లీన్ చేసుకున్నామంటే మనకి చూడడానికి కూడా చాలా ప్లజెంట్గా అనిపిస్తుందండి. ఒక్కొక్క రోజు ఓపిక లేక అలాగ వేసింటాను అనమాట సామాన్లన్నీ. చూడ్డానికే అబ్బా ఏంటి ఇలాగుంది కిచెన్ అని అనిపిస్తుంది, నాకే అనిపిస్తుంది అనమాట. ఇక స్కూల్లో వర్కు ఇంట్లో వర్కు ఇలాగ బ్యాలెన్సింగ్గా చేయాలంటే మెయిన్ అర్లీ మార్నింగ్ లేయాలండి. కొద్దిగా లేట్ లేసినా కూడా నాకు ఇంట్లో వంట కాదు, తర్వాత క్లీనింగ్ అయితే అస్సలు కాదు. ఇలాగ డెకర్ ఐటమ్స్ అయితే చిన్న చిన్నవి తీసుకొచ్చినాను, ఎంత ముద్దుగా ఉన్నాయో. అక్కడక్కడ పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట, చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఇదండి నైట్ రొటీన్లో ఏం చేశానంటే కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇదండి దోశ పిండికి ఈ విధంగా డబల్ స్టోన్ వెట్ గ్రైండర్ అయితే యూజ్ చేస్తానండి. ఇది రైనో కంపెనీ బటర్ఫ్లై, చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇక్కడైతే పెట్టుకున్నాను. ఇంకా నైట్ అయితే ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకొని ఇది గ్రైండ్ అవుతుంది, ఒక సైడ్ అయితే ఇంకా క్లీన్ చేసుకున్నాను అనమాట. అలా చేసుకున్నా. ఇక మార్నింగ్ చూడండి పిండి ఎంత బాగా పొంగిందో. అటుకులు ఎక్కువగా వేసామంటే అటుకులు నానబెట్టేసి ఈ విధంగా గ్రైండ్ అయ్యేటప్పుడు వేసామంటే దోశలు బాగా వస్తాయండి, చాలా బాగా వస్తాయి అన్నమాట. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి దోశలు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ దోశ పిండి ఇప్పుడు దోశలు ఎన్ని కావాలో చూసుకొని అంత పిండినైతే ఈ గిన్నెలోకి వేసేసుకొని ఉప్పు సోడా పొడి ఇలాగ వేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే మిక్స్ చేస్తున్నా. ఇంకా ఏ కన్సిస్టెన్సీలో ఉండాలి దోశ అంటే మీకు చూపిస్తాను పిండిని ఇక్కడ.
ఇవన్నీ మీకు తెలిసినవే, కాకపోతే ఎలాగో నేను వీడియో తీస్తున్నాను కదా, సో మీకు చూపిస్తూ నేను చేస్తున్నాను. ఇదండి, ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో ఉండాల. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ కూడా బాగా హీట్ ఎక్కిన తర్వాత దోశ పోయాలండి, లేదంటే దోశ బాగుండదు. ఇదండి, ఈ విధంగా వేసిన తర్వాత దాని పైకైతే నెయ్యో లేదా నూనెనో అలా వేసిన తర్వాత, ఈరోజైతే పల్లి పొడి కారం దోశలాగా వేస్తున్నాను చూడండి. ఇదండి, పల్లి పొడిని ఎన్ని రకాలుగా యూజ్ చేస్తానో మీకు చూపిస్తున్నాను. కారం పొడి రైస్లోకి, తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇలాగ దోశ పైకి వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఇదండి, దోశల పైకి వేసుకొని ఒకసారి చూడండి, ఇంకా కొద్దిగా నెయ్యి కూడా అప్లై చేసుకొని చూడండి, చాలా రుచిగా అనిపిస్తాయి. ఇక చిన్నపిల్లలు అయితే మరి ఇష్టంగా తినేస్తారనమాట. ఇలాగైతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగున్నాయని మీరే చెప్తారు. ఇదండి, ఈ విధంగా. ఇక ఇందులోకి పల్లీ చట్నీ ఎలా చేశానో చూపిస్తున్నాను. పచ్చిమిర్చిని తీసుకున్నానండి, ఆనియన్ ఒకటి, టమోటా, తెల్లగడ్డ, వీటన్నిటిని బాగా వేయించాలా. ఫస్ట్ పచ్చిమిర్చిని వేయించేస్తున్నాను చూడండి. ఇలాగ వేయించినామంటే చాలా రుచిగా ఉంటుంది చట్నీ. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్, టమోటా, ఆ తర్వాత తెల్లగడ్డ వేస్తే చాలా రుచిగా ఉంటుంది చట్నీ. వీటిని బాగా వేడి చేసిన తర్వాత, చల్లారిన తర్వాత మిక్సీ జార్లో నున్నగా గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండేటువంటి చెనక్కాయ చట్నీ అయితే రెడీ అవుతుంది. ఇంకా చెనక్కాయ విత్తనాలని మీరు చాలాసార్లు నా వీడియోలో చూస్తుంటారు, ఎక్కువ క్వాంటిటీనే వేయిస్తుంటాను కదా, అందుకనే అవి స్టాక్ ఉంటాయండి. ఇదండి, అయిపోయినప్పుడు ఒక్కటే వేయించుకుంటాను. వాటినైతే ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత కొత్తిమీర కూడా, ఇదండి, ఇన్నైతే వేస్తున్నాను. ఇంకా ఈ చట్నీని అయితే ఇప్పటికి ఎంత కావాలో యూజ్ చేసి ఇంకా టుమారోకి అయితే పెట్టేస్తానండి. అలాగనే ఇంకా టుమారో ఊతప్పమో లేదంటే నార్మల్గా దోశనో అలా వేసేసుకున్నామంటే సరిపోతుంది. చింతపండు అనమాట, చింతపండు ఇంత క్వాంటిటీ. చింతపండు వేయడం వల్ల చట్నీ అయితే ఇంకా ఏం స్పాయిల్ కాదండి. వెదర్ కూడా మరీ టూ హాట్గా ఉంటే చెడిపోతుంది, కానీ ఇలాగ వెదర్ చల్లగా ఉండి ఆ తర్వాత మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా తీసేసుకొని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా ఈ రోజుకి ఎంత కావాలో అంత యూజ్ చేసుకున్నామంటే ఏం చెడిపోదండి. ఇలాగ చేసుకుంటాను నేను ఎప్పుడన్నా. ఇదండి, వీటన్నిటిని ఇక నున్నగా గ్రైండ్ చేసుకోవడమే. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఆ తర్వాత దీనికి పోపు పెట్టుకున్నాను. రకరకాలుగా చేయొచ్చండి పల్లీ చట్నీ. ఇదండి, ఇలాగా వాటర్ని ఇంకొద్దిగా ఎక్కువగా యాడ్ చేస్తున్నాను. ఇక ఈ చట్నీ అయితే మైసూర్ బోండాలోకి, ఆ తర్వాత వచ్చేసి ఊతప్పంలోకి, దోశలోకి, ఇడ్లీలోకి రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇంకా ఈ రోజైతే నేను దోశ వేశాను కదా, దీంట్లోకి అయితే యూజ్ చేస్తున్నా. ఈ విధంగా మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ పల్లీ చట్నీ చేశాను. ఎంతమందికి ఇష్టమండి ఈ కాంబినేషను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక మీరే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక నిన్న చికెన్ తిన్నాం కదా, ఈరోజైతే ఖచ్చితంగా మా ఇంట్లో పప్పే అనమాట. పప్పుని ఈ విధంగా మెంతికూర పప్పు చేస్తున్నాను. రెగ్యులర్గా దొరికేటువంటి ఆకుకూరలు, అందులో ఫ్రెష్గా ఉండేటువంటి ఆకుకూరలతో పప్పు లేదంటే ఫ్రై అలా తిన్నామంటే చాలా హెల్తీగా ఉంటామండి. ఇదండి, మెంతాకునంతా వేసేసాను, ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేసాను, పచ్చిమిర్చి, తర్వాత టమాటో, ఆనియన్, తెల్లగడ్డ, వీటన్నిటిని వేస్తానండి. చాలా రుచిగా ఉంటుంది పప్పు. ఇక రోజు చేసి పెట్టినా కూడా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే. ఇందులోకి కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి వాటర్ ఎంత కావాలో అంత వేసేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసి ఒక 5 విజిల్ అయితే ఇవ్వాలండి. ఇంకా మా కుక్కర్ అయితే 5 విజిల్ ఇస్తేనే పప్పు రెడీ అవుతుంది. ఇదండి, ఈ విధంగా స్టవ్ పైన అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా 5 విజిల్ల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, పైన ఇలాగా అందరికీ పొంగిపోతుందా, నాకు ఒక్కటేనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇదండి, కొద్దిగా చింతపండు, ఆ తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత దీన్నంతా మెదుపుకోవడమే. ఇదండి, పప్పు గిత్తెతో ఈ విధంగా లేదా స్మాషర్తో స్మాష్ చేసుకున్నా సరిపోతుంది. ఇంకా దీన్ని అంతటినీ ఒక బౌల్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసి
ఇంకా ఆ తర్వాత దీనికి కూడా పోపు వేసుకోవడమే. పప్పు ఎంత రుచిగా ఉంటుందో కదా. ఇక ఆఫ్టర్నూన్ మా అబ్బాయి పప్పుతో ఒకటే కాకుండా ఇలాగా మొక్కజొన్న చిప్స్ కూడా కావాలి అంటాడనమాట. లేదంటే రైస్ పాపడ్స్ ఉంటాయి కదా, వడియాలు, అవన్నీ కూడా వేయించి పెట్టిండాల. అందుకనే మార్నింగే ఇవి ఒక గిన్నెలోకి ఈ విధంగా వేయించి పెడుతున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఆ పప్పు రసం లేదా సాంబార్ అలా చేసినప్పుడు వీటి కాంబినేషన్గా తింటుంటే ఎంతో రుచిగా అనిపిస్తుంది. వాడైతే ఇష్టంగా అడుగుతాడు. అందుకనే ఇంకా ఈ విధంగా అయితే మార్నింగే వేసేస్తున్నాను. ఇంకా మేము స్కూల్కి వెళ్తాం కాబట్టి ఏ రెసిపీ అయినా మార్నింగ్ చేయాల్సిందే. నైట్ రెసిపీస్ ఉంటాయండి, ఏదైనా ఫ్రైయో లేదా రసమో అలాగ చేస్తుంటాను. ఇది చూడండి, కారం పొడి, కొద్దిగా ఉప్పు ఇలా వేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే వీటిని బాగా కదుపుకున్నామంటే అంతటికీ బాగా పట్టేస్తుందనమాట. ఇవి ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటాయి. ఒక గాజు సీసాలో అలా స్టోర్ చేసుకున్నామంటే మెత్తగా కూడా కావు. ఇదండి, ఇక ఇన్ని రెసిపీలు చేసేసి ఇంకా హ్యాపీగా స్కూల్కి అయితే వెళ్ళిపోతాను. ఇంకా నా ఛానల్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.